డాక్టర్ ఉండి లోపలికి మమ్మల్ని ఇద్దరిని, నన్ను మా మమ్మీని ఇద్దరిని లోపలికి పిలిపించుకొని, ఇంక ఈయన బ్రతకడు, మీరు ఈ హాస్పిటల్ని వేసిపోవాలి, ఆయన చనిపోయినప్పుడు ఇంకా మీరు తీసుకెళ్ళండి అది ఇది అని చెప్పింది. వీడెవడరా అంటే పలాని బాలచందర్ కొడుకు అని తెలిసి ఉండాలి. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ప్రతి ఒక్కరు అడిగారు, అన్న నీ స్టోరీ ఏంది, నువ్వు ట్రావెలింగ్ ఎట్లా చేస్తున్నావు, నువ్వు బైక్ ఎట్లా కొనుక్కుంటున్నావు, ఇవన్నీ ప్రతి ఒక్కరు చాలామంది కామెంట్ చేసిరు. నేను కూడా ఇంకా ప్రతి ఒక్కరికి కొంతమందికి చెప్దాం అనుకుంటున్నా. అంటే కొంతమంది కామెంట్స్ అట్లా ఇట్లా పెడతారు కదా, వాళ్ళకు కూడా చెప్దాం అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి ఈ వీడియో కూడా చేద్దాము. ఇంకా మన యూట్యూబ్లో ఇట్లనే పడిపోయి ఉంటుంది. మనం లైఫ్లో ఉన్నా లేకున్నా ఇంకా మన స్టోరీ అనేది అట్లనే ఉండిపోతుంది అది ఇదని ఇంకా నేను కూడా వీడియో చేద్దామని అనుకున్నా. ఫైనల్గా అయితే ఈరోజు చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి నేను పుట్టిన ఊరు మహబూబ్నగర్ డిస్టిక్, నాగర్ కర్నూలు పక్కల పెద్ద కొత్తపల్లి మండలం. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి నలుగురం. మా డాడీ, మా మమ్మీ, మా చెల్లెలు, నేను పుట్టింది వచ్చేసి పెద్ద కొత్తపల్లిలా. నేను పెరిగింది వచ్చేసి సంగారెడ్డి, మెదక్ పక్కల సంగారెడ్డి డిస్టిక్, తెలుసుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా అక్కడ పెరిగింది. పెద్ద కొత్తపల్లికి సంగారెడ్డికి సంబంధం ఏంది అది అని అంటే, మా డాడీ మా తాత వీళ్ళందరూ చిన్నప్పుడే అక్కడ వెళ్ళి ఒక దగ్గర ఇక్కడ పనులు లేక ఇంకా అక్కడ వెళ్ళి ఆడ కూలి పని చేసుకుంటూ, లేకపోతే వాళ్ళ బర్రెలను గాయడం, లేకపోతే వాళ్ళ ఆకిలి ఉడవడం, ఇలాంటి పనులు చేసేవాళ్ళు. ఇంకా కొన్ని రోజులకు మా డాడీ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ అయిన తర్వాత అందరూ ఒక దగ్గర తోట పట్టుకొని అట్లా మామిడి పండ్లు, జామకాయలు ఇవన్నీ రోడ్డు పైన అమ్ముకుంటూ మమ్మల్ని ఇంకా పోషించేవాడు. ఇంకా డైలీ అట్లనే మార్నింగ్ 5 గంటలకు లేవాలి, మా డాడీ మా మమ్మీ ఇద్దరు లేవాలి. మార్నింగ్ 5 గంటలకు లేచి జామకాయలు తెంపుకురావాలి, మళ్ళీ రాత్రి 9 గంటలకు ఇంటికి రావాలి. అట్లా డైలీ అట్లా అయిపోతుండే. మేము కూడా ఇంకా స్కూల్కి వెళ్ళాలి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వరకు చదువుకోవాలి. ఇంటికి వచ్చి మా డాడీ వాళ్ళు వచ్చే వరకు ఒక్కొక్కసారి అన్నం వండాలి, లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళే అన్నం వండుకునేవాళ్ళు. మా డాడీ కూడా మమ్మల్ని జామకాయలకు అక్కడ ఇక్కడ పని చెప్పకనే పోతుండే అసలుకి. ఎందుకంటే వాళ్ళలాగా మేము కావద్దు, మేము కష్టపడ్డట్టు మా పిల్లలు కష్టపడద్దు. మా పిల్లలు మంచిగా చదువుకొని ఏదన్నా ఒక జాబ్ అన్నా ఏదన్నా ఒకటి సాధిస్తే రేపటి కాలంలో నేను ఉన్నా లేకున్నా వాళ్ళ కాలమైన వాళ్ళు నిలబడతారు అన్నట్టు చదివించడానికే ప్రయత్నించిండు. నేనైతే ఇంకా సరిగ్గా చదివి ఒకసారి స్కూల్కి వెళ్ళి డైలీ మా డాడీ వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడేవాళ్ళు. ఆ కష్టాన్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్ కాదు మనది. ఎందుకంటే ఒక 20 years వరకు మనకు ఏం అర్థం కాదు. వాళ్ళు ఎంత కష్టపడ్డా మనకు అస్సలుగా అర్థం కాదు. ఇంకా మా డాడీ ఎంత కష్టపడ్డా ఆ కష్టం విలువ నాకు తెలియకుండా బాగా గర్వం పెట్టేవాడు. ఇంకో రోజు నేను పుట్టినప్పటి నుంచి మా డాడీ చనిపోయే వరకు కూడా అసలుకి నన్ను ఒక 2-3 సార్లు కొట్టి ఉంటాడు. అది కూడా మామూలుగా అట్లా పెంచిండు నన్ను. ఆ గర్వం మీద నేను 10th క్లాస్లో ఒక చిన్న స్టోరీ అయింది. ఇంకా తెలుసు కదా అందరికీ, ప్రతి ఒక్కరికి ఉండేదే, నాకు కూడా అయింది ఇంకా లవ్ స్టోరీ అనేది. ఇంకా అట్లా నాకు కూడా చెప్పాలనిపిస్తలేదు, ఇలాంటి స్టోరీ ఉంది నాకు. ఇంకా దానివల్ల కొట్లాటలు పంచాయతీలు అయినాయి, వాళ్ళు అక్కడ మనం ఇక్కడ. ఇంకా అందులో కూడా మా డాడీ వాళ్ళని చాలా కష్టాలు పెట్టిన, చాలా మాటలు అనిపించిన. ఇంకా నేను అలాంటి స్టోరీ వల్ల నేను ఇంటర్ కూడా చేయలేదు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు చదువు మీద, అది ఇది అని మా అమ్మలతోటి ఇంకా చాలా పంచాయతీ పెట్టుకొని చాలా అంటే చాలా చేసిన. ఇంకా వాళ్ళు చదువుకోరా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది ఇదని ఎంత చెప్పినా కూడా నా మైండ్కి అప్పుడు ఇంకా ఏదో అస్సలకి నా మైండ్కి ఎక్కలేదు అప్పుడు. ఇంకా ఇప్పుడు షగులు పడుతున్నా కానీ చెప్తా, అది కూడా ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళు కూడా ఇంకా సపోర్ట్ దగ్గర 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్తారు. ఇంకా మంచిగా మా లైఫ్ మంచిగా సాగుతుంది. నేను కూడా మా డాడీకి మంచిగా కొంచెం కాకుండా కొంచెం హెల్ప్ చేస్తున్నా. జామకాయలకు దీంట్లకు మా డాడీ వెళ్తుంటే మా డాడీ ఎమ్మటి వెళ్ళడం అప్పుడప్పుడు అట్లా చేస్తుంటే హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాం అందరం ఫ్యామిలీ. ఇంకా మంచిగా ఇల్లు కట్టుకుందాం, ఇంటికి వెళ్ళి మంచిగా ఇల్లుకు పైసలు చేసుకొని అంతా మంచిగా ఇల్లుకు మొత్తం పైసలు చేసుకొని మంచిగా మన ఊర్లో ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుందాం మంచిగా అది దాని బాగా కష్టపడ్డాం అందరం కలిసి. కానీ ఫైనల్గా ఒకరోజు
మా డాడీ షాప్ దగ్గర జామకాయలు అమ్ముతాడు కదా, ఆడ షాప్ దగ్గరనే ఒక కుక్క ఉండే మాది. ఆ కుక్కని కరవడానికి వేరేది ఒక పిచ్చి కుక్క వచ్చింది. మేము లేము, మా డాడీ ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఎంత అవుతుందంటే టైం వచ్చేసి 8 అవుతుంది టైము, మేము లేము. మా కుక్కని కరవడానికి పిచ్చి కుక్క వచ్చేసింది. ఆ పిచ్చి కుక్క వస్తుందని ఇంకా మా డాడీ రాయి తీసుకొని కొట్టడానికి పోతే మా డాడీకి ఇక్కడ సైడ్ ఈడ తలకు ఎగిరి మరి ఇట్లా కరిచింది. కరిచే వరకు మా డాడీ అన్నే పక్కల పోలీస్ ఆయన, ట్రాఫిక్ పోలీస్ ఆయన ఉన్నాడు, ఆయననే తీసుకెళ్ళిండు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని వచ్చిండు. ఇంకా నేను అప్పుడు చాలా అంటే చాలా భయపడ్డా, ఏమైనా అవుతుందా అని. అంటే ఏం కాదు, అందరుండి ఏం కాదులే ఆ కుక్క కరిస్తే అది అని చెప్పినండి. అప్పుడు ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నా, ఏం కాలేదుగా, అది లైట్ చిన్న ఇట్లా మనం ఇట్లా గోరు గీస్తే ఎట్లా అవుతుందో ఆ కుక్క ఇట్లా పన్ను ఇట్లా గీసినట్టుంది కొంచెం లైట్గా. అరే నేను కూడా లైట్ తీసుకున్నా. ఇంకా మా డాడీ ఇంకా అప్పుడప్పుడు వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి సూదులు వేయించుకునేవి ఉంటాయి కదా, ఇట్లా సూదులు వేయించుకొని సంగారెడ్డికి వెళ్ళి సూదులు వేయించుకొని రావడం, జాంకాయలకు వెళ్ళడం ఒక్కడే. అప్పుడు కూడా చాలా అంటే చాలా వర్షాలు ఇట్లా ఉరుములు వస్తాయి కదా, ఉరుములు వస్తే కుక్క అరిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అంటారు కదా. ఇంకా ఉరుములు, ఆ వర్షాలులోనే జామకాయలకు వెళ్ళడము. ఒకరోజు పీర్ల పండుగ వచ్చింది నాకు, మేము ఆ కుక్క అనేది మర్చిపోయినాం. ఇంకా పీర్ల పండుగకి ఇంకా వెళ్ళి నేను ఆడ సంతోషంగా మంచిగా ఫ్రెండ్స్ తోటి అంతా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ నుంచి కాల్ వచ్చింది, డాడీ ఇట్లా వామిటింగ్ చేసుకుంటుండ్రా, ఇట్లా పై తిరిగినట్టు అవుతుందంట, జ్వరం వస్తుంది అది దాన్ని ఫోన్ చేస్తే నేను ఉండేమన్నా, నేను ఎక్కడ వెళ్ళినా సంతోషంగా ఉండనియరు, నా బ్రతికే ఇంతనేమో, నేను మీ కడుపులో ఎందుకు పుట్టినాను అది ఇది అని ఇంకా చాలా మాటలు అన్నా. అది తలుచుకుంటే ఇప్పుడు ఎందుకేమో అసలు మైండ్ ఇట్లా. అన్న తర్వాత మా బాబాయ్ వాళ్ళందరూ ఉండి, అరే డాడీకి సిచ్యువేషన్ మంచిగా లేదు, నువ్వు రా అది ఇది అని అంటే, ఇంకా వీళ్ళు కూడా ఫోన్ చేస్తారంటే చాలా డేంజర్ ఉన్నట్టుంది, మనం వెళ్ళాలి, ఇంకా వెళ్దామని ఇంకా నేను మా బొమ్మడిది ఇద్దరం కలిసి వచ్చేసినాం. గేటు బయట ఉన్నప్పుడు ఫుల్ నవ్వుకుంటా లోపలికి వెళ్ళిన. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మా డాడీ సిచ్యువేషన్ చూసి ఇట్లా వచ్చేస్తున్నాయి మొత్తం, ఇట్లా నాకు తెలియకుండానే ఆ నీళ్ళు అనేది ఇట్లా వచ్చేస్తున్నాయి, కారిపోతున్నాయి ఇట్లా. మా డాడీ ఒకప్పుడు ఇట్లా ఫ్రీగా మంచిగా నవ్వుకుంటా అట్లా ఇట్లా ఉండేవాడు. ఎంత జ్వరం వచ్చినా ఎంత వచ్చినా కూడా గట్టిగా స్ట్రాంగ్ బాడీ మా డాడీది, నిజంగా చాలా అంటే స్ట్రాంగ్ బాడీ. బాగా కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టం చేసి మా డాడీ చేతులు ఇట్లా రాడ్లు ఎట్లుంటాయో ఇట్లా పట్టుకుంటే అంత రాడ్లలాగా ఉంటుంది మొత్తం, ఇట్లా చాలా గట్టి మనిషి. ఎంత జ్వరం వచ్చినా ఇంకా పని అనేది మానేయకపోతుండే అసలుకి. జామకాయలకు వెళ్తుండే, నువ్వు ఎంత జ్వరం రా ఎంత కానీ. అట్లాంటి మనిషి ఒకటేసారి ఇట్లా ఇంట్లో వండుకొని ఇట్లా జొల్లు కాడ్చుకుంటూ, నేను మా బొమ్మడి ఇద్దరం కలిసి, నాకు తెలిసి ఇది జొల్లు కాడ్చుకుంటున్నా అంటే ఇది కుక్కనే, నాకు తెలిసి 100% కుక్కనే, కుక్క కరిచిందే. ఫీవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాము హైదరాబాద్లో. తీసుకెళ్తే ఆయన మమ్మల్ని పక్కకి పిలిపించుకొని వాటర్ బాటిల్ తీసుకురాపా అని చెప్పిండు. వాటర్ బాటిల్ తీసుకొస్తే ఆ వాటర్ బాటిల్ మా డాడీకి చూపిస్తే ఇట్లా భయపడిపోతుండే, ఇట్లా చూడంగానే ఇట్లా వణికేస్తుండు, అట్లా అయిపోయినుండే. ఇంకా ఏంది ఇంత, నేను షాక్ అయిపోయినా, ఏంది ఇట్లా చేస్తుండు, ఎందుకు ఇట్లా అయిపోతుంది. డాక్టర్ రండి లోపలికి మమ్మల్ని ఇద్దరిని, నన్ను మా మమ్మీని ఇద్దరిని లోపలికి పిలిపించుకొని, ఇంకా ఈయన బ్రతకడు, మీరు ఈ హాస్పిటల్ని వేసిపోవాలి, ఆయన చనిపోయినప్పుడు ఇంకా మీరు తీసుకెళ్ళండి అది ఇది అని చెప్పింది. ఇంకా నా ప్రాణం ఆన్యమైంది. ఇంకా ఆంబులెన్స్ ఆయన ఉండి కొంతమంది అట్లనే చెప్తారు, ఈడ ఉస్మానియాకి అక్కడ వేసుకెళ్దాము అది అని అంటే, ఉస్మానియా అంటేనే చాలా డేంజర్ హాస్పిటల్. అసలుకి లైఫ్లో ఒక్కసారి కూడా మనకు ప్రాబ్లం రాని ఇంటికన్నా ఉండి ఇంటికన్నా చనిపోవాలి, కానీ హాస్పిటల్ మాత్రం వేసుకెళ్ళద్దు, అంత డేంజర్ హాస్పిటల్ అది. ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోతే ఇంకా మన బాడీ అనేది తిరిగి రాదు. ఒక 2 days చూసిరు ప్రతి ఒక్కరుండి ఏం కాదులే అది ఇది అని అంటారు, కానీ ఇంకా మా డాడీకి జొల్లు కాడ్చుకుంటూ ముక్కుల నుంచి కొంచెం చీమిడి ఇలాంటివి వచ్చింది. ఇంకా నాకు ఆనే డౌట్ అయిపోయింది. ఇంకా మా బాబాయ్ వాళ్ళకి చెప్పిండ్రంట,
ఈయన బ్రతకడు, కుక్క వల్ల ర్యాబీస్ అనే రోగం వచ్చింది, ఈయన బ్రతకడు అది అని చెప్పేసి. వాళ్ళ కన్నులు ఆల్రెడీ నాకు తెలిసిపోయింది. ఇంకా నాకు తెలియంగానే మా మమ్మీని పట్టుకొని నేను ఏడుస్తుంటే హాస్పిటల్ నుంచి కిందికి దుంకేద్దామా అన్నంత మైండ్ సెట్ నా అలా వెళ్ళిపోయింది. ఇంకా ఇన్ని రోజులు కూడా నేను బ్రతికేది ఎందుకోసం అంటే మా చెల్లెలు మా మమ్మీ కోసమే. నిజం చెప్తున్నా, మా చెల్లెలు మా మమ్మీ కోసమే నేను బ్రతికేది ఇన్ని రోజులు కూడా. ఫైనల్గా మా డాడీ ఆ దేవుడు తీసుకెళ్ళిండు. లైఫ్లో మా డాడీ చాలా కష్టపడ్డాడు. మాకు ఒక్కరోజు ఒక పని చెప్పలే, అలా పెంచాడు మా డాడీ. ఫైనల్గా ఆ దేవుడు అలా తీసుకెళ్ళిండు. ఇంకా అట్లా అయిపోయింది. మా డాడీ ఉన్నప్పుడు చాలా తిడుతుంటే చాలా చేస్తుంటే, కానీ చనిపోయిన తర్వాత ఆ వాల్యూ ఏందనేది తెలుస్తుంది మనకు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మన అమ్మ నాన్న బ్రతికేది మన కోసం, మన అమ్మ నాన్న కష్టపడేది కూడా మన కోసం. ఆ కష్టం విలువ, వాళ్ళు కష్టపడే విలువ మనకు తెలియక మనం ఏదేదో చేస్తుంటాం. కానీ ఇప్పటి నుంచి అన్న ప్రతి ఒక్క అమ్మ నాన్నని అర్థం చేసుకుంటూ వాళ్ళు కష్టపడతారు. ప్రతి ఒక్క అమ్మ నాన్న మనల్ని ఇంతవరకు తీసుకొస్తారంటే వాళ్ళు కష్టపడుతుర్రు, వాళ్ళు వెనుక మన బ్యాక్ బోన్ కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ వాళ్ళు కష్టపడకపోతే మనం లేమంతే. అందు గురించి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని మనం మంచిగా చదువుకోనో లేకపోతే మీకు నచ్చిన పని మంచి పని చేసి మంచి ఒక జాబ్ తెచ్చుకొని మీ డాడీ అనుకోవాలి. రేపటి కాలంలో నేను చనిపోయినా ఉన్నా లేకున్నా వాని కాలం మీద వాళ్ళు నిలబడతాడు, వాని కష్టంతో వాడు ఉంటాడు, ఒకని కింద తలదూర్చడు అని అనుకోవాలి. అట్లా కష్టపడాలి, అట్లా సాధించాలి. ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి అమ్మ నాన్నని మాత్రం తిట్టకండి, ఎందులో కష్టపెట్టకండి, వాళ్ళని అర్థం చేసుకోండి. మీకు హోప్స్ ఉన్నాయా, నేను చేయగలుగుతా, ఇది నేను చేయగలుగుతా అనే హోప్స్ ఉన్నాయా, కొద్దిగానన్నా వాళ్ళతో మనం ఏదో ఇప్పించుకొని నేను కష్టపడతా, నేను సాధిస్తా, మా అమ్మ నాన్న పేరు నిలబెడతా అనే హోప్స్ నీకుంటే నువ్వు చెయ్యి. 100% సక్సెస్ అవుతావు. ఆ సక్సెస్లో మీ అమ్మ నాన్న కూడా హ్యాపీ అవుతారు. ఏదో ఒక రోజు నేను ఫస్ట్లో తిట్టవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా మా డాడీ చనిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి సంగారెడ్డి వెళ్ళి మళ్ళీ నేను మా మమ్మీ అందరం కలిసి ఒక 1-2 months పనులు అమ్మినాం. అప్పుడు నాకు ఆ కష్టం విలువ ఎప్పుడు పోయి ఒక్కొక్కసారి రాత్రులలో ఇట్లా పనులు అమ్మకరానికి పోయి ఇట్లా ఏడ్చేవాని, ఇట్లా దుంకుతుండే నీళ్ళు. మా డాడీ ఒకప్పుడు ఎంత కష్టపడుతుండరా, పొద్దుగాల 5 గంటలకు పోయి సాయంత్రం నైట్ 9-10 గంటలకు వస్తుండే, ఒక్కొక్కసారి 11 కూడా అవుతుండే. అంత కష్టపడి ఆయన వచ్చి ఇంటికి వచ్చి ఇట్లా నొప్పులు అంటుండే. ఆ సిచ్యువేషన్ మనం చూస్తుంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఒకప్పుడు మన డాడీ ఎంత కష్టపడ్డాడు. ఆ కష్టంలో మనము ఘోరంత కాదు, ఎంత కష్టపడి ఎట్లా సాధించడం మనల్ని అది ఇది అని అనుకుంటాం. నేను ఆ టైంలో అట్లా అనుకున్నా. ఇంకా ఆ క్షణం నాకు తట్టుకోలేక ఇంకా ఊరికి వచ్చేసి మా డాడీ సంపాదించిన పైసలు, మా డాడీ చనిపోయినాక ఒక 5 lakhs వస్తాయి కదా, దాంట్లతోటి ఒక ఇల్లు కట్టుకున్నా. మా డాడీకి ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో ఉండాలి, మన ఇంట్లో ఉండి మన ఊర్లో ఉండి మంచిగా ఏదైనా ఊర్లో పని చేసుకొని మన ఇంట్లో వచ్చి మనం హ్యాపీగా ఉండాలి అనుకున్నాడు. ఆ కళ అనేది నేను నెరవేర్చిన. ఏదో ఒక రోజు మా డాడీ పేరు నిలబెట్టాలి. వీడొక మూలన కాకుండా, పరమేశ్వర్ గారు అనేటోడు ఒక మూలన కాకుండా కొంతమంది కన్నా మా ఊర్లో వీడెవడరా అంటే పలాని బాలచందర్ కొడుకు అని తెలిసి ఉండాలి. నేను పబ్లిక్లో మన అందరం ఫ్రెండ్స్ తోటో వాళ్ళతోటో వీళ్ళతోటో వెళ్తుంటే కూడా వీడెవడరా అంటే పలాని బాలచందర్ కొడుకురా అని, బాలచందర్ కొడుకు, ఆ బాలచందర్ అనే పేరు ఇంకా వినిపించాలి
ఎల్లకాలం నేను చనిపోయే వరకు కూడా ఆ పేరు అనేది వినిపించాలి అని కష్టపడదామని ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేసిన. ఇంకా ఆడ ఈడ మా బాబాయ్ వాళ్ళతోటి మా మామ వాళ్ళతోటి అందరితోటి అప్పులు చేసిన ఏదో ఒకటి సాధిస్తా అనే హోప్స్ మీదనే చేసిన అప్పులు. అయితే ప్లీజ్ దయచేసి నువ్వు అప్పులు చేసుకొని మీ మమ్మీని కూలికి పంపించి నువ్వు అట్లా చేస్తున్నావురా అని అనుకుంటారు, కానీ ఏదో ఒక రోజు మా మమ్మీని హ్యాపీగా ఉంచుతా అన్న హోప్స్ నాకు ఉన్నాయి. అందు గురించి నేను కష్టపడుతున్నా. ఇంత కష్టపడుతున్నాం కదరా, మనం ఏదో ఒక రోజు సక్సెస్ కామా అన్న హోప్స్ మీద యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నా. ప్లీజ్ దయచేసి అందరు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారు అని అనుకుంటున్నా. ఏదో ఒక రోజు మా డాడీ పేరు మా మమ్మీ పేరు నిలబెట్టాలి, కష్టపడాలి బాగా, ఇంకా మంచిగా చేయాలి వీడియోలు మీకోసం, ఇంకా మంచిగా చేస్తా. మా మమ్మీ డాడీ పేరు నిలబెట్టేటట్టు మంచిగా వీడియోలు చేస్తా. ప్లీజ్ దయచేసి అందరు సపోర్ట్ చేస్తారు అనుకొని ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇక ముందు నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. నెక్స్ట్ ఏ ట్రిప్ వెళ్ళాలో ఏదో మొత్తం కామెంట్ చేయండి. 100% మీరు కామెంట్ చేసిన దానికైతే నేను ఖచ్చితంగా ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్లు వస్తే ఆ ట్రిప్కి అయితే వెళ్తా. ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపియండి. I love you so much. Bye bye.